వెల్కమ్ టు ఏఎంటీవీ న్యూస్. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం నవాజ్ బాషా నిమ్మలపల్లె మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంటీవీతో ప్రత్యేకంగా మన ప్రతినిధితో ముఖాముఖి. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవాజ్ బాషా నిమ్మనపల్లి మండలంలో ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు నవాజ్ బాషా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రచారం ఎలా సాగుతుందో తెలుసుకుందాం. చెప్పండి నవాజ్ గారు, ఈ ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బ్రహ్మాండంగా సాగుతుందండి. ప్రజలు చాలా మంచిగా స్పందిస్తున్నారు, చాలా మనసారా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తాము. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మేము చూడాలనుకుంటున్నాము. టీడీపీ చెప్పిన అబద్ధాల ప్రభుత్వం ఈసారి మేమంతా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మీతో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు కదా, మాతో కూడా చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా స్పందన ఉంది. మా నాయకుడు పెట్టిన నవరత్నాలు చాలా మంచిగా మంచి గుండెల్లో ఉంది. ఆరోగ్యశ్రీ అయితేమి, ఇండ్ల గురించి అయితేనేమి, పెన్షన్ గురించి అయితేమి, అన్ని విధాలుగా ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాకు అండదండలుగా 5 ఏళ్ళు ఏం మాకు అభివృద్ధి చేయలేదు టీడీపీ ప్రభుత్వము. ఖచ్చితంగా మేము ఈసారి ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నవరత్నాలలో ప్రజలను ఏ విధంగా ప్రభావం, ఎందుకంటే మీరు రోజులో తిరుగుతున్నారు కాబట్టి నవరత్నాల పైన ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచిగా ఉందన్న. మేము చెప్పకముందే వాళ్ళే మేము మైక్ ఎత్తి చెప్తానే ఉంటే, అన్న మాకు అన్నీ తెలుసు అన్న, మేము ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఒకసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తామని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మన మదనపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన మీరు అధికారంలో వచ్చిన వెంటనే ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి మీరు పరిష్కరిస్తారు? ప్రధాన సమస్య మదనపల్లి కాన్స్టిట్యున్సీలో నీటి సమస్య ఉందన్న ఎక్కువ. దానిపైన దృష్టి పెడతాము. ఇట్లే మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా చెప్పినారు. అట్లే మా జిల్లా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రుడైనా కూడా మొన్న కూడా ఎక్కడ కూడా మేము కలిసికట్టుగా ఏకమత్యంగా మనమంతా ప్రచారం చేయడం జరిగింది. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో రామసముద్రం మండలం అయితేమి, నిమ్మనపల్లి అయితేమి, మదనపల్లి ఊళ్ళో అయితే పోయిన వారం అంతా మేము కలిసికట్టుగా తిరిగినాము డోర్ డోరు. మంచులో తాగినీటి సమస్య ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మేము దానిపైన దృష్టి పెట్టి మనందరి ప్రభుత్వం వస్తానే దానికి హండ్రీనివా గురించి ఏం చేయాలనేది కోరుకుంటారు. మామూలుగా మన భారతదేశంలోనే మదనపల్లిలో అత్యధిక గ్రామాలు ఉన్న నియోజకవర్గం. మీరు ఈ ప్రచారాన్ని ఏ విధంగా, అంటే అన్ని గ్రామాలలో తిరగడానికి కానీ ఇంతకు ముందు కానీ సమయంలో ఎలాంటి మీరు ప్రచారాన్ని ఎలా సాగిస్తున్నారు? నాకేమి కొత్త కాదు రాజకీయాలు. గత 10 సంవత్సరాలుగా మా కుటుంబంలో రాజకీయం ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 2009లో మా సోదరుని ఇచ్చాము, మా అన్నగారిని. అప్పుడు కూడా కలిసికట్టుగా పనిచేసినాము. 2014లో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో మాకంతా కొనసాగినాము. ఇప్పుడు కూడా కొన్ని తక్కువ సమస్యలు ఉంటాయి. సమస్యల వల్ల ఏమీ లేదు. ఖచ్చితంగా మేము అందరితో బాగా కలిసికట్టుగా పనిచేస్తాము. అందరూ కూడా మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటాము. మంచిగా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డంకా మోపుతుంది. ఫైనల్గా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేస్తారు మదనపల్లి ప్రజలకు? సమస్యలు ఏం అడిగినా కూడా ప్రజలు తీర్చేదానికి ఫస్ట్ ముందెత్తది. నీళ్ళు గురించి అయితేనే, తాగునీటి సమస్య అయితేనేమి, మళ్ళీ వచ్చి రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి, ఇంకోటి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. దానిపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టి బైపాస్ రోడ్ ఒక కొత్తగా ఇట్లా మన చిత్తూరు పైన వచ్చింది. ఈసారి మనం అట్లా బెంగళూరు తిప్పాలని ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా అవన్నీ ముందుకు ఎట్లా తీసుకొని పోవాలని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానిపైన ఒకటి అభివృద్ధి నా లక్ష్యం. అభివృద్ధి పైనే ఖచ్చితంగా నేను ఎంపీ మిథున్ రెడ్డి గారు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి మదనపల్లి మంచి ఒక కాన్స్టిట్యున్సీగా దిద్దు. థ్యాంక్ యూ నవాజ్ బాషా గారు, ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇచ్చినందుకు. చూశారు కదా, ఏమైనా కానీ ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గంలో మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది. ప్రతి పల్లిలో కూడా మాతో జనాలు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే నవరత్నాలే మా గెలుపుని నిర్ణయిస్తాయని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవాజ్ బాషా అంటున్నారు. కెమెరామెన్ నవాజ్తో శివకుమార్, మదనపల్లి.